హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. మనకి ఆకుకూరలు ఎంతో ఆరోగ్యానికి మంచి అని ప్రతి వాళ్ళకి తెలుసు. నేనైతే ఇలా చిన్న చిన్న టబ్స్లో వేసుకుని, ఇదైతే బచ్చల కూర ఏం లేదండి, మార్కెట్ నుంచి తెచ్చుకునేటప్పుడు దానికి కింద రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ పైన అంతా ఆకులు కట్ చేసేసుకుని సిజర్స్తో ఆ రూట్స్ని చక్కగా పాతితే అలా నెమ్మదిగా చిగురు వస్తుంది అనమాట. చిగురు వచ్చి చక్కగా బచ్చల కూర వచ్చింది. చూడండి, ఇక్కడైతే నేను 2 టబ్లో 100 రూపీస్ టబ్బు కొనుక్కుని అందులో బచ్చల కూర వేసుకున్నాను. ఇది అప్పుడప్పుడు మనం కోసుకుని కూరల్లోకి, పప్పులోకి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. కానీ ఈ రోజుల్లో అందరూ వర్కింగ్ ఉమెన్ అవ్వడం వల్ల ఇవన్నీ చేసుకోవడం సాధ్యం కాదు. అలా అని ఆకుకూరలు తినకుండా ఉంటే మనకి చాలా కష్టం. ఆకుకూరల వలన మనకి చాలా పోషకాలు అందుతాయి కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే మా ఇంట్లో నేను ఎలాగ ఆకుకూర స్టోర్ చేసుకుంటానో ఆ స్టోరేజ్ ఎలాగో మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలామందికి ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. ఈ వీడియోనైతే ఎండింగ్ వరకు చూడండి. చూసి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే షేర్ చేయండి. ఏ జాబ్ చేసే వాళ్ళకైనా అప్పుడప్పుడు హాలిడేస్ ఉంటాయి, త్వరగా వస్తారు ఆఫీస్ నుంచి కానీ, స్కూల్స్ నుంచి కానీ, లేకపోతే ఈవినింగ్ టైంలో ఖాళీగా ఉంటుంది. అలాంటప్పుడు కొంత ఆకుకూర ఇలాగ నేను గోంగూర ఎక్కువగా తెచ్చుకున్నాను, క్లీన్ చేసుకున్నాను. అదంతా కాడ లేకుండా క్లీన్ చేసుకుని టబ్బు వాటర్లో వేసుకుని ఒక 3-4 సార్లు కడిగాను అనమాట. అలా కడుక్కుంటే మనకి ఉన్న మట్టి అంతా పోతుంది. ఆ మట్టి పోయిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి ఒక కన్నాల గిన్నెలో వేసుకుంటే నీరంతా కిందకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో ఈ సగం గోంగూర వేసాను అనమాట. సగం గోంగూర వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసి మళ్ళీ మిగిలిన గోంగూర అంతా కూడా దాని మీద పెట్టేసాను అనమాట. పెట్టిన తర్వాత ఒక 10-15 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. అలా అయిన తర్వాత ఒక మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉంచితే ఆ ఆకంతా కిందకు వెళ్తుంది. ఇందులో అసలు వాటర్ వేయక్కర్లేదండి, ఎందుకంటే ఆకుకూరలో వాటర్ వస్తుంది కదా. ఇంకా మనకి గోంగూర ఉడికిపోయినట్టే. ఇంకో 2 మినిట్స్ అలా మూత పెట్టి ఉడికించండి. అంత వాటర్ అంతా దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ మూత పెట్టవలసిన అవసరం లేదు. ఆ వాటర్ని అంతా శుభ్రంగా అలా స్పాచులతో కలుపుతూ ఉంటే అయిపోతాయి. ఆకంతా దగ్గరగా అయిపోయి అందులో ఉన్న నీళ్ళంతా అయిపోయిన తర్వాత, ముద్దగా అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుని అది బాగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి తీసుకుని గట్టిగా మూత పెట్టేసి అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా 10-15 రోజుల వరకు ఫ్రిడ్జ్లో ఉంటుంది అనమాట. దాన్ని పచ్చడిగా అన్నా, మనం పప్పులో అన్నా వేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గోంగూర కాదు, ఇంకా మెంతికూర కూడా మనకి ఇలాగా మార్కెట్లో ప్యాకెట్స్ దొరుకుతాయి. అదే కసూరి మేతి అంటారు కదా, ఆ మెంతికూర ప్యాకెట్స్ మనకు దొరుకుతాయి. నాకైతే అవసరం వచ్చినంత బాక్స్లోకి వేరుగా తీసుకుని నేను ఉంచుకుంటాను. తక్కిందంతా ప్యాకెట్ అంతా కొద్దిగా అవసరమైనది ఒక చిన్న డబ్బాలోకి పెట్టుకుని అవసరం లేనిదంతా ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఇక్కడ చూడండి 2 డిఫరెన్స్ ఎలాగ ఉందో. ఫ్రిడ్జ్లో పెట్టిన ఆకు గ్రీన్గా ఉంది, బయట ఉంచిన ఆకు బ్రౌన్గా ఉంది. అందుకే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మనకు బెటర్. మనం కావాల్సినప్పుడు తీసి కూరల్లో అట్లా వేసుకోవచ్చు. ఇది కూడా పప్పులోకి వేసుకోవచ్చు. ఇంకేమన్నా కావాల్సితే పచ్చడి అది కూడా చేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసి పప్పులో ఉడకబెట్టామంటే మళ్ళీ మనకు ఫ్రెష్ మెంతికూరలాగే ఉంటుంది ఇది. అలా ప్యాకెట్ ఒక మెంతికూర కసూరి మేతి తెచ్చుకుని ప్యాకెట్ ఉంచుకోవచ్చు. ఇందులో కసూరి మేతి చాలా వెజిటేబుల్స్లో, మనం మిక్స్డ్ వెజ్లోని, పన్నీర్ కర్రీస్లోని అన్నిట్లో కూడా పొడి చేసి వేసుకోవచ్చు. నేను ఈ ప్యాకెట్స్లో ఎందుకు ఉంచుతున్నానంటే ఇది ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చర్ డేటు మనకి చక్కగా దాని మీద రాసి ఉంటుంది కాబట్టి వేరే డబ్బాల్లోకి తీయకుండా ఆ ప్యాకెట్స్ తోటి అలా ఫ్రిడ్జ్లో పెడతాను. అలా పెట్టుకుంటే మనం చూసుకుని డేట్ అయిపోతుందంటే త్వరగా యూజ్ చేసేసుకోవచ్చు. అందుకే ఇదే ప్యాకెట్ నేను రబ్బర్ బ్యాండ్ కానీ, ఒక క్లిప్ కానీ ఏదైనా పెట్టి పెడతాను అనమాట. నెక్స్ట్ నేను మీకు చూపించబోయే ఆకు మునగాకు పౌడర్ అండి. ఇంతకుముందు మునగాకుని కోసుకుని ఎండబెట్టి ఇంట్లో
నీడలో ఎండబెట్టి స్టోర్ చేసుకునేవారు మా మదర్ వాళ్ళు. కానీ ఇప్పుడు మార్కెట్లో మునగాకు పౌడర్ చక్కగా దొరుకుతుంది. ఆ పౌడర్ తెచ్చుకోండి. ఆ పౌడర్ని కూడా అలా ప్యాకెట్స్లో ఉంచుకోండి. యూజ్ చేసేటప్పుడు 1-2 స్పూన్లు వేస్తే సరిపోతుంది మనకి. పప్పులోకి కానీ పచ్చళ్ళు కానీ లేకపోతే మునగాకు పొడి కానీ చేసుకోవచ్చు, కారప్పొడి. ఇవన్నీ కూడా చాలా హెల్తీ. చూసారు కదా, మరి ఆకుకూరలు మనం ఎలా స్టోర్ చేసుకోవచ్చు. ఉడకబెట్టి అయితే ఓన్లీ గోంగూర స్టోర్ చేసుకోగలమండి. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ రోజులే నిలవ ఉంటుంది. అదే తక్కిన ఆకుకూరలు అయితే ఇలా ఎండబెట్టి కూడా దాచుకోవచ్చు. ఈ నా వీడియో అయితే కొంతమందికైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తవారు సబ్స్క్రైబ్ చేయండి.